2024 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ ఆ 4 జిల్లాలనే నమ్ముకుందని, ఆ 4 జిల్లాలను బట్టే వారి విజయం సాధ్యం కాబోతోంది అంటూ వారు నమ్ముతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ 4 జిల్లాలు ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే కడప, కర్నూలు, చిత్తూరు, అలాగే విజయనగరం జిల్లాలు. ఈ 4 జిల్లాల మీదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆ 4 జిల్లాలే మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తున్నాయా లేదా అనేది డిసైడ్ చేయబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ 4 జిల్లాలు ఏంటి, ఆ 4 జిల్లాల్లో వైసీపీకి గనక ఎక్కువ స్థానాలు వస్తే మళ్ళీ అధికారాన్ని కైవసం చేసే అవకాశం ఉంటుందా, అసలు ఉండదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 4 జిల్లాలను మాత్రమే నమ్ముకుందని, కడప, కర్నూలు, చిత్తూరు, అలాగే విజయనగరం, ఈ 4 జిల్లాల్లో వచ్చే స్థానాలను బట్టే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి వైసీపీకి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, ఈ 4 జిల్లాల మీదే నిజంగా వైసీపీ ఆధారపడాల్సి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ముందుగా వాళ్ళు 4 జిల్లాలు అనుకోలేదండి. వైసీపీ వాళ్ళు ప్రధాన ఎజెండా ఏంటంటే, మనం ఇచ్చే పథకాలు ఎవరైతే లబ్ధి చేకూరుతున్నారో అవి గంపగుత్తగా మనకే పడతాయి, వేరే వాళ్ళకి పడే ఛాన్సెస్ లేవు. ప్రతి జిల్లా నుంచి కూడా, అంటే ఇప్పుడు బైఫ్రికేట్ చేసిన తర్వాత 13 జిల్లాలని 26 జిల్లాలు చేసినట్టున్నారు. ఈ 26 జిల్లాల నుంచి కూడా మనం యావరేజ్గా 3 నియోజకవర్గాలు తీసుకున్నా మనకి ప్లస్ అయిపోతుంది. అలా కాకుండా మీరు అన్నట్టుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ రాయలసీమలో ఈ 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ఒక మోస్తరుగా అనుకున్న 3 కన్నా 6 చొప్పున వచ్చినా మనకి గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది, తిరుగులేదు అనే ఆలోచనలోనే మొదటి నుంచి ఉన్నారు. అంటే 2019లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. సో ఇప్పుడు కూడా రాయలసీమ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమలో గనక 45 స్థానాలకు పైగా గనక వైసీపీ విజయం సాధిస్తే, అలాగే విజయనగరం జిల్లాతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా ఆఫ్ సీట్లు గనక వచ్చినా కానీ అధికారంలోకి రావచ్చని వైఎస్ఆర్సీపీ భావించిందని, మేజర్గా వచ్చేసి కడప, కర్నూలు, చిత్తూరు, అలాగే విజయనగరం జిల్లాల మీద ఆశలు పెట్టుకుంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు అన్నట్టు 4 రాయలసీమ జిల్లాల్లో 52 నియోజకవర్గాలకు గాను క్లీన్ స్వీప్ ఒక విధంగా 52లో 49 కైవసం చేసుకుందంటే మంచి. అంటే మెజార్టీ పక్కన పెట్టండి, మెజార్టీ చూస్తే మ్యాక్సిమం 1500 నుంచి 3000 మధ్యలోనే ఉన్నాయి అన్ని కూడా. ఈవెన్ రాయలసీమలో ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవే పరిస్థితి. ఇంకా ఉత్తరాంధ్ర, ఈ కోస్తాంధ్ర ఇవన్నీ గమనించేటట్టయితే వీటిలో కూడా చాలా వరకు దగ్గర వరకు వచ్చి పోయింది టీడీపీ. ఎందుకంటే 2019లో జనసేన విడిగా పోటీ చేయడం అనేది కొద్దిగా మైనస్ అయింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా రాయలసీమలో ఈ 52 నియోజకవర్గాలకు గాను అనంతపురం జిల్లా మాత్రం ఈసారి టీడీపీ ఖచ్చితంగా ముందు నుంచి ఉంది, బట్ ఈసారి బాగా పుంజుకుంది. మనకు తాడిపత్రి కానీ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ఇవన్నీ. ఇక్కడ మీరన్నీ చిత్తూరు, ఇకపోతే కర్నూలు, కడప ఎలాగూ వారి సొంత గడ్డ కాబట్టి ఖచ్చితంగా క్లీన్ బాగుంటుంది అని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఎప్పుడైతే షర్మిల గారు కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అయ్యారో, మరోవైపు ఎక్కడైతే కొన్ని బలహీనంగా ఉంటున్నాయి అనుకున్నారో టీడీపీ కూటమికి సంబంధించి, అక్కడ ఈసారి సరిగ్గా పనిచేయడం, అక్కడ కొన్ని స్థానాలు బీజేపీయా టీడీపీయా అన్నట్టుగానే ఉన్నారు తప్ప జనసేనకు మళ్ళీ రాయలసీమలో అంతగా ఛాన్స్ ఇవ్వలే కూటమిలో భాగంగా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే అంత ప్రతికూల వాతావరణం ఏమీ లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2% ఉంటే ఈసారి 2.3% మాత్రమే ప్రభావం చూపించగలిగింది. సో షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డికి అంతగా పోయిందేమి లేదు అనేటువంటి వార్తలు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఛానల్లో మనం చూస్తున్నాం. కానీ నిన్న కూడా చూసాం. అయితే ఇక్కడ మీరు రాయలసీమలో 3 జిల్లాల్లో చిత్తూరు, కర్నూలు తప్పితే కడపలో మళ్ళీ షర్మిల గారు కొంత ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది కదా. రాజశేఖర రెడ్డి బిడ్డగా కడప కాన్స్టిట్యూషన్ ఆవిడ ఎలాగా పోటీ చేస్తుంది కాబట్టి కడప ఆ కాన్స్టిట్యూషన్ లోక్సభ నియోజకవర్గంలో ఉండే 6-7 నియోజకవర్గాలకు కూడా ఆవిడ ప్రభావితం చేయగలుగుతుంది. సో అక్కడ కడప మీరు చెప్పిన 3 జిల్లాల్లో కడపకు మళ్ళీ ఇక్కడ
వైఎస్ఆర్సీపీకి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ షర్మిలా గారా జగన్మోహన్ రెడ్డి గారా, ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే కాబట్టి ఇద్దరు 2 కళ్ళు ఉన్నప్పుడు ఎవరికి వెయ్యాలని ఒక్కసారిగా ఆలోచించి నోటాకేసి వచ్చు, లేదా 2 ఇబ్బంది అయినప్పుడు అటు టీడీపీకైనా ఫేవర్ అవచ్చు, కూటమికైనా ఫేవర్ అవ్వచ్చు కదా. సో మీరు చెప్పిన ఈ 4 జిల్లాలు తీసుకుంటే 4 జిల్లాల్లో విజయనగరం ఉత్తరాంధ్రది, కడప, కర్నూలు, చిత్తూరు. మళ్ళీ కడప, కర్నూలు, చిత్తూరులో కడపకు కూడా మళ్ళీ కొంచెం డౌన్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. కడపలో అన్ని సర్వేల్లో చూసుకున్న 10 స్థానాలకు గాను 9 స్థానాలు వైసీపీకే వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో వారు ఆశలన్నీ కూడా దాని మీదే పెట్టుకున్నారు. దాంతోపాటుగా చిత్తూరులో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటు పరిస్థితుల్లో 8 అయినా సరే మేము కైవసం చేసుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది వైసీపీ నేతల వల్ల పార్టీ బదనామయ్యింది, దాని కూటమికి ప్లస్ అవుతుందని కొంతమంది మాట్లాడిన ప్రముఖులు అనలిస్టులు మాట్లాడిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ పార్టీ చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది ప్రముఖుల వల్ల వైసీపీ ఎంత బదనామైందో మనందరికీ తెలిసిందే. ఆ పేర్లు అనవసరం ఇప్పుడు, ఎందుకు ఎలక్షన్ హడావుడి అయిపోయింది కాబట్టి. సో చిత్తూరులో మీరు అనుకున్న 14లో ఇప్పుడు ఎంత లేదన్నా 50-50 ఛాన్సెస్ అంటున్నారు. ఇంతకుముందు రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా, శ్రీకాకుళం, వైజాగ్లో కూడా వైసీపీ ప్రభావం చాలా బాగుంది అనుకున్నారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఒక విజయనగరం మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం, సర్వేల ప్రకారం కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళము అలాగే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు, విడిపోక ముందు ఉండే జిల్లాలు తీసుకుంటే ఇందు కూడా బాగా వైసీపీ వచ్చినవే 2019లో. కానీ ఇప్పుడు వైసీపీతో పోటీ పడితే టీడీపీ 2 వంతులు టీడీపీ కైవసం చేసుకుంటే 1 వంతే వైసీపీ కైవసం చేసుకుంటుంది శ్రీకాకుళం. అలాగే విశాఖ ఉమ్మడి జిల్లా కూడా అదే పరిస్థితి. బట్ విజయనగరంలో మాత్రం వైసీపీకే టీడీపీ కన్నా ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దట్ ఇందాక మధ్యాహ్నం కూడా ఒక మిత్రుడు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే 12 నియోజకవర్గాలు గాను 6 టీడీపీకి, 6 విజయనగరం కూటమి 9. నేను అన్నది ఉమ్మడి విజయనగరమే 9. ఇప్పుడు రాజాం అనేది శ్రీకాకుళంలో ఉండేదండి, అది ఇప్పుడు విజయనగరంలో కలిసింది కదా. ఒకప్పుడు విజయనగరం 11 అండి, శ్రీకాకుళం 12 అండి. ఏది బైఫిరికేట్ అవ్వక ముందు. సో ఆ బైఫిరికేట్లు పోయిన తర్వాత శ్రీకాకుళంలో 2 నియోజకవర్గాలు పోయాయి. ఏది రామ్మోహన్ నాయుడు గారితో, అదే ఎర్రనాయుడు గారితో నియోజకవర్గం, హరిశ్చంద్రపురం నియోజకవర్గం ఉంటుంది, అది పోయింది. తర్వాత సోంపేట ఒక నియోజకవర్గం పోయింది. సో అవి ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు అదే అంటాను, పోయింది అంటున్నాను. అందుకే బైఫిరికేట్ అవ్వము. ఇప్పుడు పరిస్థితి వేరుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక కొంతమంది మిత్రులు చెప్తున్నారు, బొబ్బిలి, తర్వాత తెర్లాము లాంటి కొన్ని నియోజకవర్గాలు ఏం చేశారంటే టీడీపీకి కంప్లీట్గా ఫేవర్గా ఉన్నాయి విజయనగరం జిల్లాలో కూడా. ఇకపోతే ఎస్కోట కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి విజయనగరం, అవన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. మళ్ళీ నెల్లిమర్ల టీడీపీకి ఫేవర్గా ఉంది, చీపురుపల్లి వైసీపీకి ఫేవర్గా ఉంది. ఇలాగా సగం సగం షేర్ అయిపోయాయి అనమాట. విజయనగరం ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో వైసీపీ, ఇది కూడా సగం సగం షేర్ అయిపోయే పరిస్థితి వచ్చింది. మీరు అడిగిన క్వశ్చన్ దాన్ని నేను చెప్తున్నాను. రాయలసీమలో 3 జిల్లాల విషయంలో కడప మీరు అన్నట్టు ఎలాగో కంచుకోట కాబట్టి పర్వాలేదు, కానీ చెప్పలేం ఓటర్ల అభిప్రాయం లాస్ట్ మినిట్ వరకు. ఎందుకంటే షర్మిలా గారి ప్రభావం కొంతైనా ఉంటుంది కదా. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య విషయంలో వాళ్ళు ఇద్దరు కొంగు పట్టుకొని తిరిగి ప్రచారం చేశారు కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. బట్ సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది తర్వాత చూద్దాం. ఇకపోతే ఇక్కడ విజయనగరం జిల్లాకు వస్తే ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం ఆల్రెడీ టీడీపీకే వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు వస్తున్నాయి. బట్ ఉమ్మడి విజయనగరం తీసుకుంటే, అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక దాంట్లో నుంచి ఒకటి తీసుకుంది, అటు వైజాగ్ నుంచి ఒకటి తీసుకుంది కాబట్టి ఆ ఉమ్మడిది తీసుకుంటే సగం సగం ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నిన్నటి సర్వేలు. కానీ ముందు సర్వే ప్రకారం వైసీపీ ఆలోచన ఎలాగుంది, ఒక్క విజయనగరంలోనే మాకు ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది, అంటే విజయనగరం జిల్లాకు సంబంధించి టీడీపీతో కంపేర్ చేస్తే. సో వీటి మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. బట్ మీరు అన్నట్టు ఈ 4 తీసేస్తే పాత ఉమ్మడి జిల్లాల్లో 13లో 4 తీస్తే ఇంకో 9 జిల్లాలు ఉన్నాయి. ఇటు నెల్లూరు నుంచి తూగోపాగో వరకు కూడా. ఇంకో సెంటిమెంట్ కూడా ఏంటంటే, గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు వస్తాయో అదే ప్రభుత్వం ఫామ్ చేస్తుందని కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఈవెన్ సర్వేలో కూడా అది చాలా వరకు నిజమైంది. సో ఈసారి గోదావరి జిల్లాల్లో వైసీపీ గతసారి చాలా ఎక్కువ కొట్టుకొచ్చింది. ఈసారి గోదావరి జిల్లాల్లో వైసీపీకి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయి, కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జనసేన, అందుకే వాళ్ళు దాని మీద ఆశలు పెట్టుకోలేదు. కానీ ఈ 4 జిల్లాలని క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అట్లుగా వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. సో వాటిలో వచ్చేటువంటి స్థానాలను బట్టి వాళ్ళ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి అనేది మనం ఫస్ట్లో ప్రస్తావించుకున్నాం, మాట్లాడుకున్నాం. అవును, అది
సో చూద్దాం మరి మీరు ఆ 4 జిల్లాలే అని అంటున్నారు కానీ ఆ 4 జిల్లాలు కూడా విజయనగరం మళ్ళీ 50-50 ఛాన్సెస్ అయితే ఇంకా వాళ్ళ ఆశల్లో మళ్ళీ ఒక పాయింట్ తగ్గిపోయినట్టే కదా. అది నా అభిప్రాయం. కడపకు ఇప్పుడు చిత్తూరు కూడా కొంత ఇదైంది. కడప కర్నూలు వరకు వాళ్ళు ఓకే అండి. మీరు చెప్పిన 4గిట్లో 2 నేను నా అనాలిసిస్ ప్రకారం 2 మళ్ళీ తగ్గుతున్నాయి. కడప కర్నూలే ఎక్కువగా వైసీపీ ఎక్కువ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. బట్ క్లీన్ స్వీప్ అయితే మాత్రం నేను అంగీకరించను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.